లైవ్‌లో చెప్పారు మీరు. స్టార్టింగ్ అగ్ని పరీక్షకొచ్చినప్పుడే చెప్పారు. యాహ్! సో, మదర్ ఇలాగా అవును. లాస్ట్ చివరి దశలో ఉన్నారు. హుహు. సో, అయినా కూడా మీరు అంత డేర్‌గా 'బిగ్ బాస్' అంటే ఎందుకంత క్రేజ్? అయినా కూడా ఎందుకెళ్ళాల్సొచ్చింది? అంటే డే 1 నేనసలెక్కడ డిస్క్లోజ్ చేయలేదు. అందరూ డిస్క్లోజ్ చేసిన ఎమోషనల్ లైన్ నేను డిస్క్లోజ్ చేయలేదు. ఆ ఫార్మ్స్ ఇచ్చారు. అక్కడ కూడా నేను రాయలేదు. బట్ ఐ డోంట్ నో హౌ దే గాట్ టు నో దట్ ఎమోషనల్‌గా ఐయామ్ డౌన్ అనేది నవదీప్ గారు పాయింట్ రైజ్ చేశారు. ఐ సెడ్ లైక్ ఐ విల్ నాట్ టెల్. బట్ హి ఆస్క్డ్ మీ "నువ్వు ఎమోషనల్‌గా ఎలా స్ట్రాంగ్ అని నాకెలా తెలుస్తది? నువ్వు ఫిజికల్‌గా చూపించావు. మెంటల్‌గా మాట్లాడుతున్నావు స్ట్రాంగ్ అని. బట్ ఎమోషనల్‌గా నాకెలా నిన్నెలా డిసైడ్ చేయాలి? నాకది కావాలి" అని. దెన్ ఏమైంది ఇలా అన్నప్పుడు దెన్ ఐ సెడ్ దిస్ థింగ్. మై మామ్ వాస్ దిస్ ఈస్ లైక్ సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ వచ్చింది తనకి. సో, ఇంత లెవెల్‌లో కూడా నేను ఈ టైంలో కూడా నేనిక్కడికొచ్చి 'బిగ్ బాస్' ఆడుతున్నానంటే నా ఎమోషనల్ స్ట్రెస్ ఐ మీన్ ఎమోషనల్‌గా నేనెంత స్ట్రాంగ్ అయితే ఈ ప్లేస్‌కి రాగలను. ఇలా మీ ముందు ఆన్సర్ చేయగలను అని చెప్పాను. దెన్ అభిజిత్ సెడ్ దట్ యెస్, నేనైతే ఆడను 'బిగ్ బాస్'. మా మమ్మీతో ఉంటాను ఈ టైంలో. అలాగే నువ్వు కూడా మీ మమ్మీతో ఉండాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అని చెప్పారనమాట. అవును. సో, అక్కడికి వాళ్ళు కట్ కట్ చేసి దెన్ ఐ సెడ్ దెమ్ ఇప్పుడు ప్రెజెంట్ మా మమ్మీతో మా డ్యాడీ ఉన్నారు. మా మమ్మీయే నాకు ఎంకరేజ్ చేసి ఈ ఛాన్స్‌కి పంపించింది. బికాజ్ షీ లైక్ ఇట్. సో, అంతమందిలో అవకాశం రావడం చాలా కష్టం. నాతో నాన్న ఉన్నాడు, చూసుకుంటారు. సో, నువ్వెళ్ళడం నా స్ట్రాంగ్ దెన్ ఐ సెడ్ అభిజిత్, నేనిక్కడ రావడం మా మదర్ స్ట్రాంగ్ ఫీలింగ్, నా స్ట్రాంగ్ ఫీలింగ్. అది కట్ చేసేసి ఫస్ట్‌ది లాస్ట్‌ది ఏసేసేసారు. దట్ షోస్ లైక్ ఐయామ్ రివర్టింగ్ టు అభిజిత్. పొగరుగా నేను ఆన్సర్ చేసినట్టు ఉంది అక్కడ అభిజిత్ గారికి. బట్ ఐ డోంట్ హావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ లైక్ థట్. ఐయామ్ జస్ట్ చెప్పాను నేనింత స్ట్రాంగ్ అని. అంటే బియాండ్ కన్వర్సేషన్ చాలా ఉంటది. బట్ టైమ్ ఉంటుంది గదా! 1 అవర్, 1 ½ అవర్. ఆ టైంకి వాళ్ళు ట్రిమ్ చేస్తారు దాన్ని. ట్రిమ్ చేస్తారు. బట్ మేబీ పీపుల్‌కి కూడా అలా రీచ్ అవ్వడం గూడా డిఫరెంట్‌గా రీచ్ అయిపోయిందది. అవును. ఈమె డే 1 నుంచే ఇంత పొగరెందుకు, ఇంత యాటిట్యూడ్ ఎందుకు అనేలాగా రీచ్ అవుతుంది. సరే ఆ తర్వాత ఏం జరిగింది? ఆఫ్టర్ షో మీ మదర్ చూసారా? మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూసారా సెలక్షన్? లేదు. ప్రోమో రిలీజ్ అయినప్పుడే చనిపోయారు. అంటే మీ ఎపిసోడ్ ఒక్కటి కూడా చూడలేదు. ఆ! హుహు. సో, దానివల్ల మీకు ఏమన్నా అక్కడ ఇబ్బంది పడి యెల్లో కార్డ్ ఇచ్చి పంపియడం ఇలాంటిదేమన్నా జరిగిందా? అప్పటికి షూట్ అయిపోయింది కదా! ఆ! షూటింగ్ మొత్తం అయిపోయింది యాహ్! అప్పటికి. యాహ్! సో, టెలికాస్ట్ అయ్యేటప్పుడు మీ మదర్ చూడలేదు. లేదు. సో, ఎగ్జాక్ట్‌గా ఏం జరిగింది చెప్పండి కొంచెం? అంటే టెలికాస్ట్ అయ్యే తనకి చాలా ఇష్టం ఉండేది వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడు చెప్తూ ఉండేది. ఎప్పుడు చూస్తూ ఉండేది 'బిగ్ బాస్'. సో, అలా చూస్తున్నప్పుడు లైక్ నేను అనుకున్నాను వాట్ కెన్ ఐ డూ ఫర్ హర్? ఏదిచ్చినా వాళ్ళకి అన్నీ డ్యాడీ వాళ్ళు ఇచ్చినయే ఉంటాయి. గోల్డ్ అయినా, శారీస్ అయినా ఏదైనా. దిస్ ఈస్ సంథింగ్ ఒక ప్రైజ్‌లెస్‌ది ఇవ్వాలి అనంటే తను ఇలా వీక్‌గా ఉంది గదా! లైక్ మేబీ నన్ను ఎపిసోడ్స్‌లో చూసినప్పుడైనా షీ ఫీల్ హ్యాపీ. లైక్ నలుగురికి చెప్తది. ఆ స్ట్రెంత్, ఆ పాజిటివిటీ తనలో వస్తది అని ఐ టుక్ ఎ డెసిషన్. ఐ థాట్ లైక్ ఐ హావ్ టు అప్లై అండ్ సర్ప్రైజ్ హర్ అని అనుకున్నాను. సో, బట్ ఇక్కడికొచ్చిన తర్వాత మన ఫాదర్ గూడా నాకు చెప్పలేదనమాట. చిన్న థైరాయిడ్ అని చెప్పారు గానీ, ఇలా అని నాకు చెప్పలేదు. లేటర్ ఒక మన ఫిజికల్ అపియరెన్స్ మారిపోతూ ఉంటే నాకు అర్థమైంది. సంథింగ్ మమ్మీకేదో అవుతుంది. దే ఆర్ నాట్ టెల్లింగ్ టు మీ అని. సో, అప్పుడు నేను డాక్టర్‌కి దగ్గరెళ్లి లైక్ నేను తీసుకోగలను. నేను స్ట్రాంగే నాకు చెప్పండి. చెప్తేనే నేనేదైనా చేయగలను అని ఆహ్, చెప్పాను. అంటిల్ అన్‌లెస్ ఇఫ్ యూ ఆర్ లైక్ హైడింగ్ దట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. అవును. నాకేదైనా తెలిసింది చెయ్యొచ్చు అని నేను అనుకున్నాను. సో, అప్పుడు నాకు చెప్పారనమాట. ఇలా జరిగింది, ఇలా అయింది అని. నేను 'బిగ్ బాస్‌కి' లోపలికి వెళ్ళినప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ సర్జరీ అని చెప్పారు. అసలు చేయలేము అని చెప్పలేదు. దేర్ ఆర్ బస్వ తారకాలు చూపించారు. అవును. యాహ్! సో, దేర్ ఆర్ ఛాన్సెస్ అని చెప్పారు. దట్స్ వై షీ సెడ్ లైక్ ఐ విల్ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్. నువ్వు ఆడు. నువ్వు ఎపిసోడ్ రిలీజ్ అయినప్పుడు నేను చూస్తాను. దట్స్ వాట్ షీ సెడ్ అండ్ పంపించారనమాట. బట్ గాడ్ టైమింగ్ అంటే లైక్ చూడలేకపోయారు. యాహ్! సో, అండ్ చూసినా దట్ ఆర్ ద హైయెస్ట్ స్టెప్ నాకు ఇలా హై ఇదొచ్చిన ఎపిసోడ్స్, స్టార్టింగ్ ఎపిసోడ్స్ యాక్చువల్లీ. అవి తను చూడలేకపోయారు. చూసుంటే బావుండేది. యాహ్! అట్‌లీస్ట్ చూసుంటే బావుండేది అని. సో, ఓకే. మీరు యూకే నుంచి సో, 'బిగ్ బాస్' మీద ఒక ప్రేమతో యాహ్! సో, ఒక మోజుతో వచ్చారు అనుకోవచ్చు. అయితే ఆ ప్రయాణం అనేది ఎలా సాగింది? అంటే ఫస్ట్ మీరు కామనర్ అని తెలియంగానే హ్మ్. సో, మళ్ళా ఇలాంటి ఛాన్స్ రాదు. ఖచ్చితంగా ఇదే వెళ్ళాలి అనుకున్నారు గదా! ఆ ప్రాసెస్ ఎలా అయిందనేది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'బిగ్ బాస్' నాకన్నా మా మదర్‌కి చాలా ఇష్టం. మీరన్నారు కదా! మోజుతో వచ్చా. మోజు అని కాదు. ఒక మదర్ క్రేజ్. ఒక మదర్‌కి విష్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి నేను వచ్చాననమాట. హ్మ్. ఎందుకంటే ఇలాంటి ఛాన్సెస్ చాలా కష్టం. ఒక సెలబ్రిటీతో ఒక కామనర్ అనేది ఇట్స్ లైక్ ఎప్పుడొస్తదో మనకు తెలీదు.
సో, మా మదర్‌కి కూడా ఇష్టం కదా! వై కాంట్ ఐ టేక్ ఎ స్టెప్ అనేసి నేను అనుకున్నాను. సో, నా పర్సనాలిటీ నాకు తెలుసు కాబట్టి 'బిగ్ బాస్‌లో' ముఖ్యంగా నాకేం కావాలి, నేనేమివ్వాలి అని ఆలోచించాను కానీ, వాళ్ళెలా చూపిస్తారు, వాళ్ళెలా దీన్ని తీసుకుంటారనేది నా మైండ్‌లో లేదు. నా పర్సనాలిటీ ఇది. ఎళ్లి చెప్పేద్దాం, మాట్లాడేద్దాం. సో, ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా స్ట్రాంగ్ ఉన్న పర్సనే లాస్ట్ వరకు ఉంటాడు అనేదే చెప్పాను వాళ్ళకి. అదే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రేపు లాస్ట్ డే అనంగా ఈరోజు నేను ఐ డిడ్ ఎ వీడియో అండ్ ఐ పోస్టెడ్ థాట్. సో, యాస్ ఎ అందరూ కామనర్స్ అనే థాట్‌లోనే నేనున్నాను. అంటిల్ అన్‌లెస్ మేమందరం అక్కడ మీట్ అయ్యే వరకు నాకు తెలీదు. ఎవ్రీవన్‌కి ఎవ్రీవన్ నోస్ అని. అంటే లైక్ దే ఆర్ ఆల్ సెలబ్రిటీస్ హానెస్ట్‌లీ. తెలిసినా తెలియకపోయినా దే ఆర్ ఆల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని నాకు తెలీదు. అంటే కొంతమందికి తెలుసు. ఇప్పుడు 45 మెంబర్స్‌లో మీరున్నారు. యెస్. సో, ఆ 45 మెంబర్స్‌లో మీరు సెలెక్ట్ అయ్యారు అని తెలియంగానే మీరేం చేశారు? అంటే ఇంకా బెటర్ అవ్వడానికి 15 మెంబర్స్‌లోకెళ్ళడానికి ఎట్లాంటి వర్క్ చేశారు? వర్క్ చేస్తే అవ్వడానికి అది గేమ్ షో కాదు. హోంవర్క్ అది అంటే ప్రిపరేషన్ ఉంటది గదా! హోంవర్క్‌ని. నేనేం చేయలేదండి. హానెస్ట్‌గా చెప్తున్నా. నో. బికాజ్ ఇట్స్ ఎ రియాలిటీ షో. రియాలిటీ షోకి ఏం ప్రిపేర్ అవుతామండి? వి కాంట్ ప్రిపేర్ ఎనీథింగ్. మీరు ఏం ప్రిపేర్ అయ్యి ఎళ్ళినా ఇప్పుడు రన్నింగ్ రేస్ ప్రాక్టీస్ షో అంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేసి ఎళ్ళొచ్చు. రియాలిటీ షోకి ఏం ప్రిపేర్ అవుతాం? స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇంకా స్ట్రాంగ్‌గా పాయింట్ చెప్పాలి. ఎవరికీ భయపడకూడదు. ఫ్రెండ్‌షిప్స్ అవన్నీ పెట్టుకోకూడదు. గేమ్ గేమే. బయట బయటే. దట్స్ ఇట్ తప్ప అంటే ఇప్పుడు సెలక్షన్స్‌లో చాలా అడుగుతారు. చాలా క్వెషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో, ఎక్కడైనా మీరు ఫేస్ చేయలేని క్వెషన్స్ గాని, అయి గాని ఏమైనా అడిగారా మిమ్మల్ని? అహా! అడగలేదు. ఎక్కడ అడగలేదు. ఎక్కడ కూడా హార్డ్‌గా గాని ఏం క్వెషన్స్ మీకు అహా! ఏం అడగలేదు. ఏమి సెలక్షన్ ప్రొసీజర్‌లో ఎక్కడా గూడా మీకు ఎక్కడ నా పర్సనాలిటీ ఎలివేట్ అయ్యేలాగే నేను చూపించాను. వాళ్ళు నన్ను మా మదర్‌దే కొంచెం నాకు తీయగూడదనుకున్నాను. బట్ దే ఆస్క్డ్ మీ. ఒక గ్రూప్ డిస్కషన్స్ జరిగాయి. అవును. అవును. సో, మేము కొంతమందిని చూసాం. యాహ్! 15 మెంబర్స్‌లో లేని వాళ్ళని. అవును. సో, మీరు చూసారో లేదో తెలీదు. ఆ! సో, ఈ గ్రూప్ డిస్కషన్స్‌లోనే కొంచెం నోరు జారి మాట్లాడిన వాళ్ళు, సో, హుహు. కొంతమంది వేరే విధంగా మాట్లాడిన వాళ్ళని సో, స్టేజ్ మీదకి పిలిచి మరి పంపించేసారు అవును. కొంతమంది. అవును. సో, ఈ గ్రూప్ డిస్కషన్స్‌లో ఏం జరిగింది ఏమైనా గుర్తుంటే అంటే లైక్ 11 మెంబర్స్ ఉన్నారు నా టీమ్‌లో. 11 మెంబర్స్‌లో నాకిచ్చిన టాపిక్ ఏంటి అనంటే లైక్ బాయ్స్, గర్ల్స్ పైన హ్యాండ్ రైజ్ చేయడం ఓకేనా? గర్ల్స్, బాయ్స్ పైన హ్యాండ్ రైజ్ చేయడం ఓకేనా? వాట్ డు యూ సే అని చెప్పారు. సో, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ వాళ్ళిచ్చారు. ఐ సెడ్ లైక్ ఎవరైనా ఎవరిపైనైనా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ దేర్ రిలేషన్‌షిప్. ఆ ఫ్రీనెస్ బట్టి వాళ్ళు చెయ్యాలి. నువ్వు తప్పు చేస్తే వాళ్ళు అంటారు. వాళ్ళు తప్పు చేస్తే నువ్వు అంటారు. సో, అదే చెప్పాను నేను. మీరు కొడతారా? మీరు అబ్బాయిని కొడతారా? అని అడిగారు. యెస్. నాకు ఆ ఫ్రీడమ్ వాడితో ఉన్నప్పుడు నేను కొట్టాల్సొస్తే కొడతాను. అండ్ మీరు తీసుకుంటారా? అని అడిగారు. యాహ్! నేనేదైనా తప్పు చేస్తే ఆ ఫ్రీడమ్ మాకున్నప్పుడు తీసుకుంటాను అని చెప్పాను. సో, ఇట్లాంటి గ్రూప్ డిస్కషన్ అంతే. జెన్‌జీ బెటరా? 90 కిడ్స్ బెటరా? ఓకే. అలాంటి టాపిక్ అడిగారు. ఇంకొకటి లైక్ అప్పుడు నాకేమనిపించిందంటే కొంతమంది పర్సనాలిటీస్ చూసినప్పుడు అందరూ మనలాగే ఉండరు. డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. అదే ఛాలెంజ్ కాబట్టి నేను తీసుకోవడానికొచ్చాను. కొన్ని పర్సనాలిటీస్ చూసినప్పుడు మాత్రం నిజంగా భయపడ్డాను. అంటే వీళ్ళతో నేను హౌస్‌లో మెర్జ్ అవ్వగలనా లేదా? వచ్చి తప్పు చేశానా? లైక్ ఎళ్లి 'బిగ్ బాస్' టీమ్‌కి చెప్దామా? ఇలాంటివి థింగ్స్ వచ్చాయన్నమాట. వెన్ ఐ వాస్ సీయింగ్ 45 పీపుల్ బికాస్ దే ఆర్ వెరీ డిఫరెంట్ పర్సనాలిటీస్. ఐ యామ్ నాట్ టెల్లింగ్ దే ఆర్ రాంగ్, ఐ యామ్ రైట్. దే ఆర్ డిఫరెంట్. నాతో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉన్నారు. మాట్లాడడం కానీ, మాట్లాడే విధానం కానీ, నాకు చాలా మంది అసలు తెలీదు. అసలు వాళ్ళు ఎవరూ అవును తెలీదు. కదా! తెలీదు. ఎవరు తెలీదు. సో, ఐ వాస్ లైక్ సిట్టింగ్ అలోన్ బికాస్ దే ఆర్ నాట్ మ్యాచ్ అవ్వట్లేరు. టాపిక్స్ మ్యాచ్ అవ్వట్లేదు. వాళ్ళు ఏదేదో టాపిక్స్ మాట్లాడుతున్నారు. సో, అలాంటి టైంలో ఒక్క సెకండ్ అనిపిచ్చింది. బట్ తర్వాత ఓకే. లోపల గూడా ఇంకా డిఫరెంట్ పీపుల్ ఉంటారేమో. ఐ హావ్ టు స్టార్ట్ మెర్జింగ్ అదొక్కటే ఎవరితోనా గట్టిగా ఆర్గ్యూ అయిందా? 15 మెంబర్స్‌లోనా లేకపోతే మామూలుగా ఇన్ జనరల్ 15 గ్రూప్ మెంబర్స్ 45 డిస్కషన్స్. మెంబర్స్‌లో ఒక పర్సన్‌తో అయింది. ఏంటి అనంటే లైక్ నేను చాలా అబ్బాయిలే చాలా స్ట్రాంగ్ అమ్మాయిలు కాదు అనన్నాడు. సో, దెన్ ఐ సెడ్ లైక్ నువ్వు ఏ విధంగా స్ట్రాంగ్ అనేది నాకు చెప్తే నేను ట్రై చేస్తాను. నేను స్ట్రాంగ్ అని ప్రూవ్ చేయడానికి అని చెప్పాను. లేదు లేదు అమ్మాయిలు స్ట్రాంగ్ కాదు అనంటే సో, డైరెక్ట్‌గా నువ్వు మీ మదర్‌ని, మీ సిస్టర్‌ని స్ట్రాంగ్ కాదని ఒప్పుకుంటున్నావు గదా! అనంటే నేను వాళ్ళని అనట్లే అంటే మరి వాళ్ళు అమ్మాయిలే కదా! అని అన్నాడు. ఓకే. వాళ్ళ అమ్మాయిలే కదా! వాళ్ళని స్ట్రాంగ్ కాదంటే మమ్ముల్ని అననట్టే నువ్వు. అంటే రాత్రి మేము నడవగలం. మీరు నడవగలరా అంటే, ఓకే. నువ్వు ఇంకెక్కడున్నావు బాబు? లైక్ ఎక్కడ ఏ కాలంలో ఉన్నావు? అని చెప్పాను. కొంచెం అక్కడ ఆర్గ్యూ అయింది. అక్కడ చాలా ఆర్గ్యూ అయింది. అండ్ తను కెమెరా చూస్తూనే మాట్లాడాడనమాట. సో, అక్కడ నేను ఓకే. నీ నీ 'బిగ్ బాస్' హౌస్‌లో నేను నీతో ఉంటే సరిపోద్ది. ఎందుకంటే ఎలాగో నువ్వు కెమెరాని చూస్తావు కాబట్టి
నేను గూడా క్యాప్చర్ అయిపోతాను అని చెప్పాను.